హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోనిక. ఈరోజు అందరూ ఎంతో ఇష్టపడి ఒక స్ట్రీట్ ఫుడ్ చేసి చూపించబోతున్నాను. స్ట్రీట్ ఫుడ్ అంటున్నాను కదా అని చెప్పేసి అదేమీ అన్హెల్తీ కాదండి, ఇంట్లోనే చేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్తీవే. అదే అండి, ఆలూ రగడా చేసి చూపించబోతున్నాను. ముందుగా దీనికోసము నేను కొన్ని బఠానీ వచ్చేసి ఒక రోజు ముందే నానబెట్టేసి పెట్టాను. సో దీనికోసము ఒక 2 cups ఆఫ్ వైట్ బఠానీ ఏదైతే నానబెట్టుకొని ఉన్నామో అది ఒకసారి వాష్ చేసేసుకొని కుక్కర్లోకి వేసేసుకోండి. దాని తర్వాత ఒక 2 ఆలుగడ్డల్ని దీంట్లో యూస్ చేశాను. అలాగే ఒక టొమాటో. సో ఇలా కట్ చేసేసుకొని పైన తొక్కంతా ఆలుగడ్డకి పీల్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసేయండి. దీంట్లోకి ఒక బఠానీ మొత్తం మునిగే వరకు వాటర్ యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ అరౌండ్ 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక 8 whistles వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో ఎందుకంటే ఇది బఠానీ కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది. ఈ బఠానీ అనేది ఉడికేలోపు మనము గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఆలూ రగడాలోకి. సో దీనికోసము కొంచెం అంత ఫ్రెష్ పుదీనా అలాగే ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను జార్లోకి. అండ్ దెన్ 1/2 inch జింజర్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసేసేయండి. ఈ గ్రీన్ చట్నీలోకి ఒక 2 green chilies కూడా యాడ్ చేసుకోండి. నేను క్లిప్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. దెన్ దీంట్లోకి కొంచెం అంతా జీలకర్ర పొడి, కొంచెం రాక్ సాల్ట్ గల్లుప్పు, అలాగే కొంచెం అంతా నిమ్మరసం యాడ్ చేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. సో దీంట్లోకి బ్లెండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, సో దట్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఈ గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్లో ఉన్న మిశ్రమాన్ని చెక్ చేద్దాము. దాంట్లో ఉన్న టొమాటో పీసెస్ మీద తొక్కల్ని తీసేసి ఒక గ్రేటర్ తీసుకొని మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. పప్పునంతా ఒక మ్యాషర్ తీసుకొని పప్పును మెత్తగా మ్యాష్ చేద్దామండి. అలాగని చెప్పేసి మొత్తం మెత్తగా చేసేయకూడదు, కొంచెం పప్పు అనేది తగలాలి దాంట్లో. నేను మెజరింగ్ కప్తో 2 cups తీసుకున్నాను కదండి ఈ పప్పు అనేది. ఇది అరౌండ్ 8 personsకి వస్తుంది ఈ చాట్ అనేది. సో మనం ఒక్కసారి కుక్ చేసామంటే 8 peopleకి సర్వ్ చేయొచ్చు ఈ డిష్. అలాగే ఇది సింగిల్ పాట్ కర్రీ అండి, మీరు ఎక్కువగా గిన్నెలు తోమాలి అనే ఇబ్బంది కూడా ఉండదు. సో ఇలా మంచిగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా అండ్ కొద్దిగా కారం అండ్ ఉప్పు యాడ్ చేసేసుకుందాము. నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నానండి ఎగ్జాక్ట్గా ఎంత క్వాంటిటీ అనేది వేసాను అనేది, ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ. సో అలాగే కారం అయితే నేను ఇక్కడ 1.5 teaspoon వరకు వేసాను, ఎందుకంటే 8 peopleకి కదా కొంచెం అలాగే స్పైసీగా ఉండాలి, బాగుంటుంది అని చెప్పేసి నేను అయితే ఎక్కువే యాడ్ చేసేసాను. అలాగే కారానికి తగినంతగా ఉప్పు కూడా యాడ్ చేసేస్తాను. సో ఇది అరౌండ్ 1 teaspoon వరకు ఉందండి. సో దీని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీ వచ్చేసి దీంట్లోకి యాడ్ చేసేయండి. అండ్ ఇది ఖట్టా మీఠా చట్నీ అండి, ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, బట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి దాన్ని యాడ్ చేయలేదు. బట్ చాలా టేస్టీగా ఉందండి ఖట్టా మీఠా చట్నీ కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ హోమ్ మేడ్. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం చాప్ చేసిన గ్రీన్ చిల్లీ అనేది యాడ్ చేస్తున్నాను, అలాగే కొత్తిమీర. సో ఇదన్నీ సరిగ్గా కలిపేసేసుకొని ఈ రగడా చాట్ అనేది దగ్గర వరకు వచ్చే వరకు, చిక్కగా అయ్యే వరకు వెయిట్ చేయండి. వన్స్ చిక్కగా అయిందంటే స్టవ్ కట్టేసేసుకొని దించేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దించేసుకోండి, ఎందుకంటే మీరు కొద్దిగా దించేసిన తర్వాత అది ఇంకా గట్టిగా అవుతుంది. సో దించేసిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. సో సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా క్యారెట్, అలాగే గ్రీన్ చట్నీ, ఖట్టా మీఠా చట్నీ, ఆనియన్స్, సేవ్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయడమే అండి.
ఇలా ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది చాలామంది ఫేవరెట్ నా ఫ్రెండ్స్లో అవుతే. సో ఐ థింక్ దే విల్ ఎంజాయ్ దిస్ వీడియో. అంతే అండి. ఇలాంటి ఎన్నో ఈజీ రెసిపీస్ నా ఛానల్లో చూడాలి అని అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో దిస్ మోటివేట్స్ మీ అ లాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.